మన దేశంలో ఐపీఎల్కు ఉండే క్రేజ్ అంతా ఇంత కాదు. ఎన్నికల తర్వాత దేశంలో ఆ రేంజ్లో క్రేజ్ ఉన్నది ఐపీఎల్ మీదే. ఐపీఎల్ వేలంపాటను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఐపీఎల్ జట్ల కోసం భారీగా ఖర్చు చేస్తుంటారు. ప్రపంచ క్రికెటర్లందరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఒక్కోసారి ఊహించినంత రేంజ్లో రేట్లు పలుకుతుంటారు. 2021లో జరిగిన వేలంలో రికార్డులు బద్దలయ్యాయి. వేలంలో 300 మంది క్రికెటర్లు ఉండగా ఈసారి సౌత్ ఆఫ్రికా క్రికెటర్ క్రిస్మోరిస్ అత్యధిక ధర పలికాడు. మోరిస్ వేలం 75 లక్షల వద్ద మొదలైంది. మొదట ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ ఆటగాడి కోసం పోటీ పడ్డాయి. వేలం 10 కోట్లకు పెరిగిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ రంగంలోకి దిగింది. రికార్డు ధరకు అతడిని సొంతం చేసుకుంది. చివరకు 16,25,00,000కు అమ్ముడుపోయాడు. ఐపీఎల్ చరిత్రలో క్రిస్మోరిస్ కాస్ట్లీ క్రికెటర్గా రికార్డు సృష్టించాడు. అంతకుముందు యువరాజ్ సింగ్ పేరుతో ఉన్న అత్యధిక ధర రికార్డును మోరిస్ బ్రేక్ చేశాడు. అత్యధిక ధర పలికిన క్రిస్మోరిస్ స్పెషాలిటీ ఏంటి అంటే, మోరిస్ ఆల్రౌండర్. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్నింటిలోనూ మేటిగా మోరిస్ గుర్తింపు తెచ్చుకున్నాడు. దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు ఆడటంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా పలు టీ20 లీగ్స్లో ఆడిన అనుభవం కూడా ఉంది. గత ఏడాది క్రిస్మోరిస్కు బెంగళూరు 10 కోట్లు చెల్లించింది. 2020 ఐపీఎల్లో ఆర్సీబీ తరపున 5 ఇన్నింగ్స్లో కలిపి 34 పరుగులు చేసిన మోరిస్ 11 వికెట్లు తీశాడు. ఐపీఎల్ వేలంలో 10 కోట్లకు పైగా ధర పలికిన క్రికెటర్లు చాలామందే ఉన్నారు. 2015 సీజన్ వేలంలో యువరాజ్ సింగ్ను ఢిల్లీ డేర్ డెవిల్స్ 16 కోట్లతో సొంతం చేసుకుంది. 2020లో ఆస్ట్రేలియా క్రికెటర్ ప్యాట్ కమిన్స్ 15,50,00,000 పలికాడు. 2017లో ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ 14,50,00,000, 2018లో గ్లెన్ మాక్స్వెల్ 14,25,00,000, 2011లో గౌతమ్ గంభీర్ 11,40,00,000 ధర పలికారు. ఐపీఎల్ అంటే ఎంత క్రేజో వేలం కూడా అంతే క్రేజ్ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.